క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తున్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందించబడుతున్న సందేశములన్నీ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయని తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీరు ఆ యొక్క వీడియోలన్నీ కూడా సందేశాలన్నీ కూడా చూడగలుగుతారు. వాటిని వినండి. అనేకమైన దీవెనకరమైన అంశాలు ఆ సందేశాల్లో ఉన్నాయి. ఇతరులకు కూడా వాటిని షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా ఇతరులకి వాటిని అందించడానికి వీలవుతుంది. గత సందేశంలో దేవుని పిలుపు గురించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని నేను మీతో పంచుకున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో నుంచి చెప్పటం జరిగింది. రండి మన వివాదము తీర్చుకుందామనే మాట. మనిషికి దేవునికి మధ్య వివాదము ఉన్నదని ఒక యవ్వన బిడ్డ త్రాగుబోతుగా ఊర్లో వారందరితో గొడవలు పడి ఇంటి మీదకి తగాదాలు తెచ్చేవాడుగా ఉన్నట్లయితే తల్లిదండ్రికి ఆ బిడ్డ వల్ల, ఆ బిడ్డ చేస్తున్న తప్పు వలన ఎంత సమస్య వస్తుందో, ఎంత దుఃఖం వస్తుందో, అలాగే దేవుడి కుమారుడైన మానవుడు, దేవుని కుమారుడు ఎందుకంటున్నారంటే దేవుడు మనిషిని తన రూపంలో తన పోలికలో చేశాడు, తన వంటి వాడిగా చేశాడు. లూకాసు వార్తలో ఆదాము గురించి, దేవుడు సృష్టించిన ఆదాము గురించి అంటాడు, ఆదాము దేవుని కుమారుడు అని. కాబట్టి దేవుని కుమారుడైన మానవుడు చేసే తప్పుల వల్ల కూడా దేవునికి కూడా అలాంటి దుఃఖము, అలాంటి సమస్య ఉన్నదని, అది మనిషికి దేవుడికి మధ్య వివాదంగా, ప్రాబ్లంగా మారిందనే విషయాన్ని గత సందేశంలో నేను చెప్పాను. ఆ ప్రాబ్లమును పరిష్కారం చేసుకుందాం రమ్మని దేవుడు పిలుస్తున్నట్లుగా, వారి యొక్క పాపములు రక్తం వలె ఎర్రనివైనను కూడా హిమం వలె తెల్లగా ఉంటాయి, చేస్తానని దేవుడు పిలుస్తున్నట్లుగా, మరి కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనివగునని శుద్ధీకరణ కొరకు, పాపంలో ఉన్న మనుషుల్ని శుద్ధీకరణ కొరకు దేవుడు పిలుస్తున్నట్లుగా గత సందేశంలో చెప్పాను. మరి మనిషి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మనిషికి శుద్ధీకరణ కలుగు చేస్తాడో దాని కొరకు ఆయన చేసిన కార్యం ఏమిటో కూడా చెప్పడం జరిగింది. చూడని వారు యూట్యూబ్లో ఆ సందేశం ఉన్నది, గమనించగలరు. మరి ఈ రోజున దేవుని పిలుపు అనే అంశంలో మరొక భాగాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుని పిలుపు రెండవ భాగాన్ని ఇక్కడ చూస్తున్నాం. మొదట యెషయా గ్రంథం 1:18లో చూసాం. రండి, వివాదాన్ని మనం పరిష్కారం చేసుకుందాం. అది వివాద పరిష్కారం కొరకు పిలిచిన పిలుపు, శుద్ధీకరణం కొరకు పిలిచిన పిలుపు. పాపంలో జీవిస్తున్న వారికి దేవుడు శుద్ధీకరణం ఇచ్చి, పవిత్రపరిచి, క్షమాపణ కలుగుజేసి దేవుని యొక్క మహిమ రాజ్యంలో వారు నివసించుట కోసం వారికి అనుగ్రహించినటువంటి పిలుపు అది. ఇక్కడ 11వ అధ్యాయము
మత్తయి సువార్త 28వ వచనములో ప్రభువు పిలుస్తున్న పిలుపు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి జనులకు పిలుపు. యెషయా గ్రంథంలో పాపములో జీవిస్తున్న ప్రజలకు పిలుపు అయితే, ఇక్కడ రకరకాలైనటువంటి భారాలని అనుభవిస్తున్నటువంటి ప్రజలకు పిలుపు. లోకంలో దేవుని నమ్మిన ప్రజలు, దేవుని వలన క్షమాపణ, పరిశుద్ధత, జీవమును పొందిన ప్రజలు పలు రకములైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది ఆరోగ్యపరమైన బాధలను అనుభవిస్తూ ఉన్నారు. హాస్పిటల్లో ఉంటూ ఉన్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆరోగ్య కారణాలను బట్టి ఎంతో ఖర్చుని, ఆర్థిక భారాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. మరి వైద్యానికి ఎంతో ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితులు, ఖర్చు పెట్టలేనటువంటి వారు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఉద్యోగ సంబంధమైన భారాలు, ఒత్తిళ్ళు ఉంటున్నాయి. నిరుద్యోగం ఒక పెద్ద సమస్య. నిరుద్యోగం భారం అనేటువంటిది అనుభవిస్తూ ఉన్నారు. వివాహం కాక అదొక ప్రాబ్లం. ఆ భారంతో కొంతమంది నలిగిపోతూ ఉన్నారు. వివాహమైనా కూడా సంతానం కలక్క అదొక సమస్య. దాని చేత కొంతమంది వారి హృదయాలు నలిగిపోతూ ఉన్నాయి, దుఃఖంతో నిండిపోతూ ఉన్నాయి. వారి దుఃఖము వారు భరించలేనంత భారం కలిగిందిగా ఉంటూ ఉన్నది. ఈ విధంగా ప్రజలైనటువంటి వారు, దేవుని నమ్మిన ప్రజలు పలు రకములైనటువంటి ప్రాబ్లమ్స్ వారు అనుభవిస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో, ఎందుకు దేవుని దగ్గరికి వచ్చారో, దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఏమి పొందుకున్నారో అది కూడా మర్చిపోయే పరిస్థితిలోకి వచ్చేశారు. దేనివల్ల? ఈ కుటుంబ సమస్యల వల్ల, ఈ చదువు సమస్యల వల్ల, ఈ ఉద్యోగ సమస్యల వల్ల, ఈ నిరుద్యోగ సమస్యల వల్ల, ఈ వివాహ సమస్యల వల్ల, ఈ సంతాన సమస్యల వల్ల, ఈ ఆర్థిక సమస్యల వల్ల, అప్పుల వాళ్ళ ఒత్తిళ్ళు వల్ల, మనుషులు పెట్టే ఒత్తిళ్ళు వల్ల చివరికి అసలు తాము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో, దేవుని దగ్గర ఏమి పొందుకొని ఉన్నారో అది మర్చిపోతున్నారు. ఐహిక విచారాల్లో మునిగిపోతూ ఉన్నారు. ఐహిక విచారాలు పెద్ద భారంగా వారి మీద ఉంటున్నాయి. ప్రవాహంలాగా వారి మీద పడిపోయి ఉన్నాయి. ఆ ముళ్ళ తుప్పల్లో నాటబడిన విత్తనాల్లాగా మారిపోయి ఉన్నారు అనేక మంది దేవుని ప్రజలు. వారి మీద భారము మోపబడి ఉన్నది. ఇశ్రాయేలుకు ఐగుప్తులో పనిభారం పెంచేశాడు ఫరో. వాళ్ళు ఇంకేం ఆలోచించడానికి వీలు కాకుండా, దేవుణ్ణి గురించి ఆలోచించడానికి వీలు లేకుండా, దేవుడితో కనెక్షన్ లేకుండా చేయాలని ఫరో ఏం చేశాడంటే పని ఎక్కువ చేసేసాడు ఇశ్రాయేలుకి, దేవుని ప్రజలకి. పని భారం పెంచేసి ఆ భారం కింద వాళ్ళు నలిగిపోయేటట్టు చేశాడు. దేవుడు విడుదల ఇచ్చాడు. అలాగా ఈనాడు అపవాది దేవుని ప్రజలని రకరకాలైన సమస్యలను వారి మీద మోపేసి ఆ సమస్యల కింద వాళ్ళు నలిగిపోయేటట్టు చేస్తున్నాడు. అందువల్ల దేవుని ప్రజలకి నెమ్మది లేదు. దేవుని నమ్మినప్పటికి కూడా, పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పటికి కూడా, బాప్తిసం పొందినప్పటికి కూడా, రక్షణలో ప్రవేశించినప్పటికి కూడా
వారు నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు. హృదయంలో దుఃఖము కలిగిన వారుగా ఉన్నారు. ఒత్తిడి కలిగిన వారుగా ఉన్నారు. భారముతో వారి హృదయాలు నింపబడి ఉన్నాయి. ఆలోచనలతో నింపబడి ఉన్నాయి. వేదనతో నింపబడి ఉన్నాయి. కన్నీటితో నింపబడి ఉన్నాయి. వారికి నెమ్మది లేదు. ఫరో ఆనాడు ఇశ్రాయేలు మీద భారము మోపినట్లుగా అపవాది దేవుని ప్రజల మీద భారము మోపి ఉన్నాడు. ఇక్కడ వారికి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. వారు విశ్రాంతి లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ప్రయాసతో భారమును అనుభవిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా అన్నాడు ఇక్కడ. ఈ సమస్త జనుల్లో యేసు ప్రభువుని నమ్మిన ప్రజలు కూడా ఉండటం విచిత్రము, విచారకరం. ఎందుకంటే ప్రభువుని నమ్మిన వారికి వాస్తవంగా విశ్రాంతి అనేది ఉంటుంది. కానీ అపవాది విశ్రాంతి అనేది వారు అనుభవించకుండా చేస్తున్నాడు. ఇశ్రాయేలీలకు ఫరో విశ్రాంతి లేకుండా చేసినట్లుగా దేవుని ప్రజలకి అపవాది విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ప్రాబ్లం మీద ప్రాబ్లం తీసుకొని వస్తూ, ఒక ప్రాబ్లం ఒక పక్క ఉండగా ఇంకో ప్రాబ్లం రేజ్ చేస్తూ, ఇంకో ప్రాబ్లం రేజ్ చేస్తూ, ఇంకో ప్రాబ్లం రేజ్ చేస్తూ, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ, ఒత్తిడి చేస్తూ, ఇంకా వాళ్ళు ఆలోచించడానికి వీలు లేకుండా, ప్రార్థన చేసుకోవడానికి వీలు లేకుండా, బైబిల్ చదువుకోవడానికి వీలు లేకుండా, దేవుణ్ణి ధ్యానం చేసుకోవడానికి వీలు లేకుండా టెన్షన్స్తో నింపేస్తున్నాడు దేవుని ప్రజల అంతరంగాలని. అయితే దేవుడు ఇక్కడ ఇస్తున్న గొప్ప వాగ్దానం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, లేకుంటే నా జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని ప్రజలారా, ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, వడ్డీల సమస్యల చేత బాధపడుతున్న ప్రజలారా, ఆరోగ్య సమస్యల చేత దుఃఖపడుతున్న ప్రజలారా, కుటుంబ సమస్యల చేత దుఃఖపడుతున్న ప్రజలారా, వివాహ సమస్యల చేత దుఃఖపడుతున్న ప్రజలారా, సంతాన సమస్య చేత దుఃఖపడుతున్న ప్రజలారా, రకరకాల సమస్యల చేత బాధపడుతున్న ప్రజలారా, భారం అనుభవిస్తున్న వారులారా, ప్రభువు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. రండి, రండి, నా యొద్దకు రండి, నా దగ్గర మీకు విశ్రాంతి ఉంది, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎంత గొప్ప అనుభవం ఇది! యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి మహోన్నతమైనది, అద్భుతమైనటువంటిది, లోకము ఇవ్వలేనటువంటిది, డబ్బులు ఇవ్వలేనటువంటిది, చదువు ఇవ్వలేనటువంటిది, ఉద్యోగం ఇవ్వలేనటువంటిది, వ్యాపారం ఇవ్వలేనటువంటిది, బంధువులు స్నేహితులు ఎవ్వరు ఇవ్వలేనటువంటి విశ్రాంతి యేసయ్య దగ్గర మాత్రమే ఉన్నది. ఆయన మాత్రమే దాన్ని ఇవ్వగలడు. అద్భుతం అది, మహాద్భుతం, మహాశ్చర్యకరం. ఎవ్వరు ఇవ్వలేనిది యేసు ప్రభువు మాత్రం ఇవ్వగలిగింది గొప్ప విశ్రాంతి, గొప్ప నెమ్మది. ఇది జీవముతో కూడిన నెమ్మది, ఇది నిరీక్షణతో కూడిన నెమ్మది. ఈ రెండు మాటలు గమనించండి. జీవముతో కూడిన నెమ్మది, నిరీక్షణతో కూడిన నెమ్మది. మామూలు నెమ్మది కాదు, ఏదో తాత్కాలికమైన నెమ్మది కాదు. ఇది ఎటర్నల్ పీస్, శాశ్వతమైన నెమ్మది, జీవముతో కూడినది, నిరీక్షణతో కూడినది. ఇందులో జీవం ఉన్నది యేసయ్య ఇచ్చే విశ్రాంతిలో, ఇందులో నిరీక్షణ ఉన్నది యేసయ్య ఇచ్చే విశ్రాంతిలో. ఈ విశ్రాంతి ఎలా ఉంటుంది? ఒకసారి మనం వెళ్దాం ప్రకటన గ్రంథంలోనికి. 14వ అధ్యాయంలో 13వ వచనములో ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు రాయించాడు.
అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇక్కడ విశ్రాంతి గురించి మనం చూస్తాం. యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి ఎక్కడిది? పరసంబంధమైన విశ్రాంతి. యేసు ప్రభువుని ఒక వ్యక్తి నమ్మి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా మారిన తర్వాత ఈ లోకాన్ని వదిలినట్లయితే అతడు ఎక్కడికి వెళ్తాడనగా శరీరం మట్టిలోకి వెళ్తుంది. ఆ వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. యేసు ప్రభు రెండోసారి వచ్చే వరకు విశ్రాంతిని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ రెండోసారి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఆత్మను వెంట పెట్టుకొని వస్తాడు ప్రభు. ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చి రెప్పపాటు కాలంలో శరీరాన్ని ధరిస్తాడు. తాను పాతకాలంలో పూర్వకాలంలో యవ్వన కాలంలో ఎలా ఉన్నాడో అలాంటి వ్యక్తిగా రెప్పపాటు కాలంలో అతడు రూపాంతరం పొందుతాడు భూమి మీద. అదే సమయంలో భూమి మీద ఉన్న భక్తులైనటువంటి వారు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నట్టు సిద్ధపడి ఎదురు చూసేవారు వారు కూడా సజీవంగా ఉన్న వీరు కూడా మార్పు పొందుతారు. వారు వీరు కలిసి మృతులై తిరిగి లేచిన వారు, సజీవంగా ఉండి మార్పు నొందిన వారు ఏకంగా కలిసి ప్రభువుని ఎదుర్కొంటూ మేఘాల మీద వెళ్తారు. ప్రభువుతో సదాకాలం ఉంటారు. విశ్రాంతి అది. యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు ఉండే విశ్రాంతి. సుఖము, నెమ్మది, ఆనందము, మనోహరమైనటువంటి జీవితము, రాజరికము, వైభవము, మహిమ, ఎన్నో అద్భుతమైనటువంటి వాటితో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో వారు జీవిస్తూ ఉంటారు సదాకాలం. అటువంటి అద్భుతమైనటువంటి విశ్రాంతి గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ యొక్క విశ్రాంతిని ఇవ్వటానికి పిలుస్తున్నాడు మనుషుల్ని. ఈ విశ్రాంతి ఎవరు ఇవ్వగలరు? పరసంబంధమైన విశ్రాంతి. డబ్బు ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, పదవులు ఇవ్వలేవు, బంధువులు ఇవ్వలేరు, స్నేహితులు ఇవ్వలేరు, కులం ఇవ్వలేదు, మతం ఇవ్వలేదు. యేసు ప్రభు మాత్రం ఇవ్వగలరు. అందుకని ప్రారంభంలో చెప్పా, ఇది అద్భుతమైనది, ఇది యేసు ప్రభువు మాత్రం ఇవ్వగలిగినటువంటిది అనేటువంటి విషయాన్ని. ఈ అద్భుతమైన విశ్రాంతి ఎక్కడ ఉన్నది అనగా పైన ఉన్నది. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి మహాద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు, చనిపోయి సమాధిలో 4 రోజులు ఉన్నవారిని బ్రతికించాడు. మరి అనేకమైన అద్భుతాలు చేసి చివరికి నన్ను చంపని నేను 3వ రోజు లేస్తానని చెప్పి సిలువ వేయించుకొని చనిపోయి సమాధిలోకి వెళ్ళి 3వ రోజు బయటకు వచ్చాడు. మరణం పైన తాను అధికారి అని నిరూపించాడు. ప్రపంచంలో ఎవరు నిరూపించలేకపోయారు. 3వ రోజు బయటకు వచ్చిన తర్వాత 40 రోజులు శిష్యులతో ఉండి శరీరంతో పైలోకానికి వెళ్ళాడు. పైన ఒక లోకం ఉందని ప్రపంచాన్ని రుజువు చేశాడు. ఆ లోకాన్ని గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు. ఆ లోకంలోకి వెళ్ళే ముందు ఆ లోకం ఉందని ప్రపంచానికి నమ్మించడం కోసం చచ్చిపోయి తిరిగి లేచి శరీరంతో పైకి వెళ్ళటం ద్వారా పరలోకం ఉందని విశ్రాంతిని ప్రపంచానికి రుజువు చేశాడు. ఈ విశ్రాంతి పొందటానికి మనుషుల్ని ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులార నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ విశ్రాంతి శాశ్వతమైనది, నెమ్మది. ఈ లోకాన్ని వదిలిన తర్వాత యేసయ్యను నమ్మినటువంటి వారు, శరీరం వదిలేసి వెళ్ళిన ఆత్మలు కానివ్వండి, రెండవ రాకడలో శరీరము మార్పు పొందగా మహిమ దేహాలు కలిగి ఎత్తబడినటువంటి భక్తులు కానివ్వండి, ఎంతో నెమ్మది కలిగినటువంటి స్థలములోకి వెళ్తారు. ఇక్కడలాగా తగువులు ఉండవు, కొట్లాటలు ఉండవు, చంపుకోటాలు, పొడుచుకోటాలు, అవినీతి, మోసం చేయటం, అన్యాయము, అక్రమము, దుర్మార్గం, దుష్టత్వం ఏ అక్కడ ఉండవు ఆ ప్రపంచంలో. అది మరో ప్రపంచం, అది దైవ ప్రపంచం, అది దైవ మహిమతో నిండిన ప్రపంచం, అద్భుతమైన మాధుర్యంతో నిండినటువంటి లోకం. మహిమ కలిగినటువంటి ఆ ప్రపంచంలో భక్తులందరూ కూడా సంతోషంగా ఉంటారు,
నెమ్మది కలిగిన వారుగా ఉంటారు, సుఖముగా ఉంటారు, యుగ యుగాల వైభవాన్ని, ఆనందాన్ని అనుభవించే, అమరత్వాన్ని అనుభవించేవారుగా ఉంటారు. దాన్ని పొందటానికి యేసు ప్రభు ప్రపంచాన్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, రకరకాల భారాలు అనుభవిస్తున్న ప్రజలారా, రండి, నా యొద్దకు రండి, నేను మీకు అద్భుతమైన విశ్రాంతినిస్తాను. అదుగో పైన సిద్ధపరచబడి ఉన్నది, నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణం ఉన్నది. అద్భుతమైన రాజనగరం, దైవనగరం, గోల్డెన్ సిటీ, గ్లోరియస్ సిటీ పైన ఉన్నది, ఏర్పాటు చేయబడి ఉన్నది. అందులోకి మిమ్మల్ని తీసుకొని పోవటానికి నేను వచ్చాను. నా వెంబడి రండి, నేను అక్కడ చేరుస్తా మిమ్మల్ని అని ప్రపంచాన్ని పిలవటానికి యేసు ప్రభు వచ్చి ఆయన పిలిపిస్తున్నాడు, రండి అని. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదుగో ఆ పరలోకంలో యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి పైకి వెళ్ళిన ఆ ప్రపంచంలో విశ్రాంతి ఉన్నది భక్తులకు. ప్రతి మనిషికి అక్కడ విశ్రాంతి సిద్ధపరిచాడు. దాన్ని పొందాలని ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గం లేదు. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి మనిషి కొరకు ఆ యొక్క విశ్రాంతిని సిద్ధపరిచాడు. కావాలని కోరుకున్న వారు ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని అడగాలి. స్వస్థత పొందాలని కోరుకున్న వారు డాక్టర్ గారి దగ్గరికి రావాలి, డాక్టర్ గారిని అడగాలి. అలాగా విశ్రాంతి కావాలి అని కోరుకున్నవారు, అమరత్వం కావాలని కోరుకున్నవారు, దైవరాజ్యంలో స్థానం కావాలని కోరుకున్నవారు ప్రభువు దగ్గరికి రావాలి. దైవరాజ్యానికి ఆయన అధిపతి. నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారా తప్పెవడో కూడా పరలోకానికి తండ్రి వద్దకు రాడన్నాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆయన మార్గము, ఆయనే జీవము. ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకుంటే ప్రతి ఒక్కరికి ఆయన పరలోకంలో స్థలం ఇస్తాడు, విశ్రాంతినిస్తాడు. భూలోకంలో రకరకాల సమస్యలు అనుభవిస్తున్న ప్రజలు ఆ యొక్క విశ్రాంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ విశ్రాంతి అనుభవించాలి. గమనించారా? రకరకాల సమస్యలు ఇందాక ప్రారంభంలో నేను చెప్పాను కదా, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఈఎంఐ సమస్యలు, వడ్డీ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహ సమస్యలు, సంతాన రకరకాల సమస్యలు అనుభవిస్తున్న దేవుని ప్రజలు వారు పొందిన విశ్రాంతిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆ విశ్రాంతిని గురించిన నిరీక్షణను, ఆనందాన్ని భూలోకంలో ప్రతిదినం అనుభవించే వాళ్ళుగా ఉండాలి. విశ్రాంతి పొందినప్పటికి కూడా, రక్షణ పొందినప్పటికి కూడా రక్షణ ఆనందం పొందలేకపోతున్నారు. విశ్రాంతిని గురించిన ఆనందం పొందకుండా సాతాను దేవుని ప్రజలను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు నిరంతరం గలిబిలి చేస్తూ ఉన్నాడు, శాంతి లేకుండా చేస్తున్నాడు, అశాంతికి గురి చేస్తున్నాడు. సమస్యల చేత, రకరకాల ఇబ్బందుల చేత, కుటుంబ సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, ఆరోగ్య సమస్యల చేత, రకరకాల ప్రాబ్లమ్స్ చేత దేవుని ప్రజలకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అయితే దేవుని ప్రజలు వీటన్నిటి మధ్యలో కూడా ప్రతిరోజు ప్రభువు దగ్గరికి రావాలి. నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయనతో కూర్చొని ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చిన క్షమాపణ, ఆయన ఇచ్చిన శుద్ధీకరణ, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన అమరత్వం, ఆయన ఇచ్చిన పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటే పరలోకంలో వారు పొందినటువంటి విశ్రాంతిని గురించిన నిరీక్షణతో వారు నిండుకొని, ఆ యొక్క ఆనందంతో నిండుకొని ఈ లోకంలో వారు విశ్రాంతిని అనుభవిస్తూ జీవిస్తారు. కాబట్టి విశ్రాంతి పొందని వారు రండి, విశ్రాంతి పొందండి. విశ్రాంతి పొందినవారు ఆ యొక్క విశ్రాంతిని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగండి. దేవుడు వచ్చే వరకు కూడా ఈ యొక్క గొప్ప శాంతిని, ఈ గొప్ప నెమ్మదిని, ఈ గొప్ప విశ్రాంతిని అనుదినం అనుభవిస్తూ సుఖముగా, నెమ్మదిగా, ఆనందంగా ప్రభువు సన్నిధిలో ముందుకు సాగాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని
మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు దీవించండి. వారందరూ కూడా నీ యొద్దకు వచ్చి నీవు కలిగించే విశ్రాంతిని అనుభవించుటకు సహాయం చేయండి. విశ్రాంతిని పొందుకున్నవారు సమస్యల వల్ల తాము పొందిన రక్షణ గురించి మర్చిపోకుండా, తాము పొందిన పరలోకాన్ని గురించి మర్చిపోకుండా, పరలోకాన్ని, పరలోకమందున్న నూతన యెరూషలేముని, అక్కడున్న విశ్రాంతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము దానివలన ఆదరణను, నెమ్మదిని, జీవాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో అనేక మందికి జీవాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ సహాయం చేయమని, నీ బిడ్డలు ఎదుర్కొనే అన్ని కష్టాలు, సమస్యల్లో తోడుగుండి నెమ్మది కలిగించి, విడుదల కలిగించి గొప్ప చేయమని కోరుకుంటూ, స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించమని కోరుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుని దీవెనలు వాక్యం విన్న వారి కుటుంబాలకు కలిగిన సమస్తమునకు సదాకాలం తోడయుడుగాక. ఆమేన్.